ఈ వీడియో మీరు చూసినట్టయితే ఈ వీడియో చాలామందికి చాలా రకాలుగా అయితే రిలేట్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ నేను మా పుట్టింటికి అయితే వచ్చేసాను. ఎందుకు ఎప్పుడు రెగ్యులర్గా జరిగే పని అయితే అనుకోవచ్చు, కానీ నేను ఒక 3 డేస్ నుంచి మా పాపకి కొంచెం హెల్త్ బాగోకపోయేసరికి బాగా అలసిపోయానండి. నాకు నిద్ర కూడా సరిగ్గా లేకుండా నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. సో ఫర్ ఏ బ్రేక్ మా మదర్ అయితే నేను చూసుకుంటాను, నువ్వు కాస్త రిలాక్స్ అవ్వని అయితే నన్ను పిలిచారు. ఆ ఒక్క మాటతోనే నాకు సగం ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇంక ఇమ్మీడియట్గా నేనైతే మా మదర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మా పాపను మా అమ్మకైతే అప్పచెప్పేసి నాకైతే ఇచ్చిన స్నాక్స్తో అయితే మంచిగా తిని రిలాక్స్ అయితే అవుతున్నాను. నాకు ఇదే ఎనర్జీ మళ్ళీ నాకు ఒక 10 డేస్కి అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నా రెగ్యులర్ యాక్టివిటీస్లో నేను చాలా బాగా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. నా లంచ్కి వచ్చేసరికి ఇంకా ఒక 2 కూరలు ఉన్నాయండి. అవి కూడా ఆకుకూరలు అయిపోయేసరికి మరి చూడటానికి ప్లేట్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుందని ఆ 2 కూరలు అయితే నేను వేయలేదండి. సాంబార్ కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి. ఏంటి కూరలన్నీ వేసి రైస్ పెట్టలేదు అనుకుంటున్నారా? ఈ వీడియో తీసే గ్యాప్లో నా రైస్ ఆరిపోయి ఇద్దామని నేనైతే రైస్ అసలు వేయలేదు. చూసారుగా గోంగూర పచ్చడి నాకు చాలా ఫేవరెట్. నా లంచ్ అయితే గోంగూర పచ్చడి అయితే స్టార్ట్ చేసే వేడన్నా నెయ్యితో అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎండింగ్ వచ్చేసరికి మ్యాంగో చాలా చల్లటి పెరుగుతో అయితే ఫినిష్ చేసుకున్నాను అండి. ద ఎండ్ వచ్చేసరికి ఎప్పుడైనా మేము ఒక పిక్ అయితే దిగుతూ ఉంటాం గుర్తుగా. ప్లీజ్